మన సనాతన ధర్మంలో కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. అవి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగాలు కేవలం కాలమే కాదు, మనుషుల యొక్క జీవన విధానం ఎలా మారిందో తెలియజేస్తుంది. ధర్మం, న్యాయం, ఆలోచన విధానం ప్రతి యుగానికి ఎలా మార్పు చెందిందో చూపించటమే ఈ యొక్క యుగాల ప్రతిబింబము. సత్యయుగంలో ధర్మాన్ని పూర్తిగా పాటించేవాళ్ళు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు కదా, అదే సత్యయుగం యొక్క ధర్మం. త్రేతాయుగంలో 1/4 ధర్మము క్షీణించింది. అదే ద్వాపర యుగము వచ్చేసరికి సగము ధర్మము, సగము అధర్మంగా మారింది. ఇక కలియుగంలో అధర్మమే ఎక్కువగా ఉంటుందని చెప్పబడింది. ఈ వీడియోలో సత్యయుగము, దాని యొక్క ధర్మాల గురించి తెలుసుకుందాము. దీనినే కృతయుగమని కూడా అంటారు. ఈ యుగంలో నారాయణుడు లక్ష్మీ సమేతముగా భూమిని పరిపాలిస్తాడు. ఈ యుగము యొక్క కాల పరిమాణము 17,27,000 సంవత్సరములు. ఈ యుగములో ధర్మము 4 పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో అకాల మరణాలు ఉండవు. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేవారు. ఈ యుగమునకు రాజుగా రవి అంటే సూర్యుడు, మంత్రిగా బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కనుక ఈ యుగములో ఎక్కడ చూసినా బంగారుమయంగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎలాంటి భావ విభేదము లేకుండా చక్కగా కాలము నడిచేది. సూర్య ప్రభావము చేత క్షత్రియులు, గురు ప్రభావము చేత బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు జన్మించి ఎలాంటి విభేదాలు లేకుండా హాయిగా కాలము గడిచేది. సకాలమునకు వర్షాలు పడి, పంటలు పండి, పాడి పశువులు అభివృద్ధి చెంది ప్రజలు ఎంతో సుఖమయ జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. రవియు మరియు బృహస్పతి తమ మిత్రగ్రహములైన కుజ, చంద్ర, కేతు గ్రహముల సహాయములతో ధర్మపాలన కొనసాగిస్తూ ఉన్నారు. శని, శుక్ర, రాహు, బుధ గ్రహములు కదలక మెదలక ఉన్నారు. అప్పుడప్పుడు కొంత వాగ్వివాదము చేయటం ఆరంభించారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహముల కారకములపై పడి కొంతమంది అన్యాయంగా ప్రవర్తించటం వలన వారిని తపోశక్తి గల బ్రాహ్మణులు శపించేవాళ్ళు. మీరు రాక్షసులై పుట్టుదురుగాక అని శాపం పెట్టేవారు. వాళ్ళ యొక్క తపశ్శక్తి శాపము వలన త్రేతాయుగంలో రాక్షస సైన్యము ఎక్కువైనది. తపస్సు చేత దైవ బలమును పెంపొందించుకోగలిగారు. కానీ ఆ కోపము వలన ఆపుకోలేక, వాళ్ళు మాట్లాడే మాటలు వినలేక ఆ తపశ్శక్తి అంతా పోగొట్టుకొని శపించటం వలన త్రేతాయుగంలో క్రూరులు, రాక్షసులు అయిన వాళ్ళు ఎక్కువగా జన్మించటం జరిగింది. మొత్తం మీద ఈ యుగంలో ధర్మం పూర్తిగా ఉండేది. అసత్యము, పాపము ఉండేవి కాదు. మనుషులు చాలా శాంతియుతంగా ఉండేవాళ్ళు. దయగలవారు అందరూ తపస్సంపన్నులై ఉండేవారు. ఎక్కువ మంది తపస్సు చేసేవారు. లోభం, కోపం, అసూయ లాంటివి చాలా తక్కువ. మనసులు చాలా పవిత్రంగా ఉండేవి. ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేది. ఈ యుగంలో మనుషులు 1000 సంవత్సరాలు జీవించేవారని పురాణాలు చెప్తున్నాయి. యుగాంతంలో ధర్మం క్రమంగా తగ్గటం ప్రారంభమైంది. అక్కడి నుండి త్రేతాయుగానికి మార్పు జరిగింది. ఇలా సంపూర్ణ ధర్మంతో నిండిన కృతయుగం మార్పు చెంది క్రమేణా త్రేతాయుగానికి దారితీసింది. ఇది సత్యయుగ ధర్మానికి సంబంధించిన వీడియో. మిగిలిన 3 యుగ ధర్మాల గురించి కూడా వీడియోస్ సిరీస్ చేస్తాను. తప్పనిసరిగా వాటిని కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.